సాగర్ చౌరస్తాలో వరదై పారినట్టుగా కనిపిస్తుంది. వేదిక మీద ఉన్న అధిరథ మహారథులు ప్రాణ సమానులైన తమ చెమటను, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భుజాలు కాయలు కాసిన వదలకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను ఇక్కడున్నా 35 సంవత్సరాల నుంచి అనునిత్యం మీ మధ్యలో మీ బిడ్డగా, మీ అభిమాన నాయకుడిగా గెలిచిన ఓడిన పదవి ఉన్నా లేకపోయినా, ఎంత పెద్ద పదవి ఉన్నా అది మీ అభివృద్ధి కోసం, మీ ప్రాంతాన్ని ప్రపంచ దేశాలలో పేరు నిలబెట్టడానికి పనిచేసిన మన అభిమాన నాయకుడు షబ్బీర్ అన్న గారికి వారిని రాబోయే ఎన్నికలలో 50,000 మెజారిటీ తగ్గకుండా గెలిపించడానికి ఇక్కడ శపథం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, పాత్రికేయ మిత్రులారా, రైతులారా, నిరుద్యోగ యువకులారా, విద్యార్థులారా, గిరిజన సోదరులారా, మా మైనారిటీ మిత్రులారా, మా ఆడపడుచులు, మా అమ్మలు, మా అక్కలు, మా తొడబుట్టులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు 60 సంవత్సరాల ప్రజల తెలంగాణ ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణలో 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే, కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో తెలిసిన తల్లిగా తెలంగాణ బిడ్డలు ఇక చావొద్దు, తెలంగాణ యువకుల ముఖాలలో చిరునవ్వు కనిపించాలి, ఆ చిరునవ్వు కనిపించాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చే క్రమంలో ఆ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీలు పోయినా సరే, 175 ఎమ్మెల్యేలలో డిపాజిట్ దక్కకపోయినా సరే, తెలంగాణ ప్రజల యొక్క సుదీర్ఘమైన ఆకాంక్ష, తెలంగాణ ప్రజల పోరాటాన్ని నిజం చేయాలి అని చెప్పి సోనియమ్మ తల్లి మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. సోనియమ్మ తల్లి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికలు జరిగినాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, మైనారిటీలు, మహిళలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ ఒక ఆలోచన చేసిండ్రు. ఎన్నోసార్లు కాంగ్రెస్ వేసినాం, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించినాం, ఒక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గెలిపిస్తే బంగారు తెలంగాణ చేస్తా అంటుండు కదా, బంగారు తెలంగాణ చేయడానికి ఒక మోకాయిద్దాం అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీని గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. ఇవాళ 52 నెలలు పూర్తయిన సందర్భంలో నిజాం సాగర్ చౌరస్తాలో ఎల్లారెడ్డి నుంచి వచ్చిన మిత్రులు, కామారెడ్డి నుంచి వచ్చిన యువకులు, మిత్రులు 52 నెలలలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేంది, ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు వచ్చిందేంది, చదువులు పోటీ పరీక్షలను పక్కన పెట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు రాయకుండా నిరంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి నిరుద్యోగ యువత పోరాటం చేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో, ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి పేదవాడి బిడ్డ కార్పొరేట్ చదువులు చదవాలి,
మీరు డాక్టర్లైనా ఇంజనీర్లైనా లాయర్లైనా మీరు పీజీలు చేసినా పిహెచ్డీలు చేసినా మీ చదువులకు మేము ఫీజులు చెల్లిస్తాం. పేదోడి బిడ్డ ధనవంతుని బిడ్డలు ఎక్కడ చదువుతుండ్రో, జూబ్లీహిల్స్ లో నివసించే వాళ్ళ బిడ్డలు ఏ కళాశాలలో జరుగుతుండ్రో, ఉప్పుగూడ నింబోలి అడ్డలో ఉండే చార్మినార్ దగ్గర ఉండే ప్రాంతాల బిడ్డలందరూ కూడా అదే చదువు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిన, అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడు ప్రభుత్వ దవాఖానలో వైద్యము అందక ఊపిరాగి చచ్చిపోతుంటే ప్రతి పేదవాడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చి అపోలో లాంటి ఆసుపత్రులలో వైద్యం చేసుకోవడానికి 2 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తున్న సందర్భంలో రైతుల కష్టాలు తీరాలంటే, రైతుల కన్నీళ్లు తుడవాలంటే ఉచిత కరెంటు ఇవ్వాలి అని 9 గంటలు ఉచిత కరెంటు నికార్స్గా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకున్న అప్పుల రుణమాఫీ చేస్తేనే రైతులకు రుణ విముక్తి కలుగుతుందని చెప్పి ఆనాడు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే అందరు రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ లోను కూడా సోరా ఎంతసేపు ఆగుండే ఉండండి. ఇవాళ అరే బాయ్ చూడో జరా, ఇవాళ ఎన్ని పనులు మనము చేసినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఉద్యమం సందర్భంగా 14 సంవత్సరాలు వారు చెప్పింది నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది యుద్ధం చేస్తున్నారని చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా, డబ్బా ఇండ్లు వద్దు అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ అన్నాడు. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. డ్వాక్రా సంఘాల రుణమాఫీ అన్నాడు. 1,00,000 రూపాయల రైతులకు రుణమాఫీ అన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నాడు. ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున వరకు చెప్పినా కూడా ఇవాళ ఆయన ఇచ్చిన హామీల గురించి చెప్పుకోవడానికి తెల్లారుతుంది. చివరికి కాళ్ళు చేతులు వంకరపోయిన వికలాంగులకు కూడా 3% రిజర్వేషన్ అన్నాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేస్తా అన్న 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చినాయా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్లు అందినాయా? మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? వికలాంగులకు 3% రిజర్వేషన్ వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మండలానికి 30 పడకల ఆసుపత్రి వచ్చిందా? ఇక ఏమొచ్చిందా? మనకు సావులు వచ్చినాయి. సంవత్సరానికి 1,500, 2,000 చొప్పున 4 సంవత్సరాలల్లో 6,000 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగ యువత పెళ్లిళ్ళు చేసుకోకుండా పోటీ పరీక్షలకు హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో తిరుగుతున్నారు. బెండకాయ ముదిరితేనే పనికిరాదు. 30 ఏళ్ళు దాటినాక పిల్లనిచ్చేటోడు ఎవడా? 4-5 ఏళ్ల నుంచి పెళ్లి లేక ఉద్యోగం రాక అశోక్ నగర్ చౌరస్తాలో తింటుండ్రు. మెస్ హోటల్లో తింటుండ్రు, మోటల్లో వండుకుంటున్నారు. ఇలా నిరుద్యోగ యువత పరిస్థితి. కాబట్టి ఇక ఆయన సంగతి సరే. ఇక మీకు ఈరోజు గంప ఉంది, చెత్త గంప. గంప ఇక నువ్వు సిద్ధంగా
తట్టా బుట్టా సర్దుకో. ఇక నీ కంపని తీసుకొని పోయి చేసేది నిబంధనమే SRSPలో. ఇక పక్కలో ఒకడు ఉన్నాడు, పేర్లోనేమో ఏనుగుంది, పనులేమో పీనుగలను మీకెత్తున్నాడు. దళితుల భూములు సరిపోవు, మిషన్ కాకతీయాల కమిషన్లు సరిపోవు, ప్రాజెక్టులలో 10% సరిపోదు, ఇంటింటికి నల్లాలో ప్లాస్టిక్ పైపుల కంపెనీలు సరిపోవు. ఇక ఏం చెప్పారు అంటారా ఆయన గురించి? మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ ఏనుగు పీనుగలను తింటుంటే ఇవాళ మనం చూసుకుంటూ ఊరుకుందామా అని అడుగుతున్న ఎల్లారెడ్డి మిత్రులను కూడా. కాబట్టి సోదరులారా, ఇవాళ కామారెడ్డిలో కానీ ఎల్లారెడ్డిలో ఉన్న బిడ్డలందరూ ఒక ఆలోచన చేయండి. ఈ నిజాం సాగర్ చౌరస్తా నుంచి ఇంటికి పోయిన తర్వాత భార్య బిడ్డల్ని పిలుచుకోండి. ఈ టీవో మా టీవో సీరియల్ చూసేది అరగంట ఆపుండ్రి. అన్నం తిన్న తర్వాత లొంగి కట్టుకొని మీ భార్య బిడ్డల్ని పిలువుండ్రి, కూర్చోండి ఇంటోళ్ళు మొత్తం. ఈ 4.5 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక మనకు రుణమాఫీ జరిగిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? భూములు వచ్చినాయా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? వైద్య సౌకర్యానికి నిధులు వచ్చినాయా? చివరికి పాత్రికేయ మిత్రులకు ఇస్తాన్న ఇల్లు ఇవ్వలే, ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వలే. మీ దగ్గరున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతలు తెరుచుకోలే. ఆనాడు తెరిచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలో మూత పడ్డదంటే దీనికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదా? మరి మనకేం చేయకపోయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంట్లోకి ఎన్ని వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, అల్లుడు మంత్రి అయ్యిండు, కొడుకు మంత్రి అయ్యిండు, బిడ్డ ఎంపీ అయ్యింది, సడ్డకుని కొడుకు రాజ్యసభలకు వచ్చిండు. ఇవాళ 5 మందికి వాళ్ళ ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, రాజ్యసభ, రాష్ట్రాన్ని తోసుకునే పదవులన్నీ వాళ్ళ ఇంట్లోనే వచ్చినాయి. ఇవాళ నేను అడుగుతున్నా, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముసలమ్మ ముసలాయన కొడుకు మీదనో బిడ్డ మీదనో కోడల మీదనో ఆధారపడకుండా ప్రతి ముసలమ్మ ముసలాయనకు 200 రూపాయల పెన్షన్ ఇచ్చి చిన్న చిన్న బీడీలకో సాదరకో మందుగోళీలకో కోడల దగ్గరకు పోయి చేయి చాపితే విసుక్కుంటదని చెప్పి ఆనాడు ముసలమ్మకు ముసలాయనకు పెన్షన్ ఇచ్చినాం. చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ముసలమ్మకు ముసలాయనకి ఇచ్చేది లేదు, ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తామని 40-50 ఏళ్ళు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్యలో పంచాయతీ పెట్టిండు. నా అనుభవం చెప్తున్నా. నా నియోజకవర్గంలో బొమ్మరాజ్పేట అనే మండలంలో మహంతిపూర్ ఊర్లోకి పోయినప్పుడు ఓ ముసలి తల్లి వచ్చింది కట్టె పట్టుకొని. సావు బతుకుల మధ్యలో కనిపించింది. అయ్యా నాకు నిన్న మొన్నటి వరకు పింఛన్ వస్తుండే, ఇప్పుడు వస్తలేదు, ఇస్తలేదు, ఏందయ్యా అని వచ్చింది. నా పక్కనే ఎంపీడీఓ ఉండే, ఆమె కార్డు చూపించి ఏందయ్యా ఇది చూడు అన్న. ఆయన కంప్యూటర్లో టిక్క కొట్టి ఒక మాట చెప్పిండు, వాళ్ళ ఇంట్లో ముసలాయనకు వస్తుంది సార్, ముసలమ్మకి ఎన్నిక లేదు, కేసీఆర్ వచ్చినాక ఇది రద్దు చేసిండని. నేను అదే మాట ముసలమ్మకి చెప్పిన, అమ్మ తల్లి మీ ముసలాయనకు వస్తుందంటే అందుకే నీకు కేసీఆర్ తీసేసిండంటే ఆమె ఎంతో మళ్ళీ కొనుక్కుంటూ పోతుంది. నా ముసలోడు పోయేది ఎప్పుడో, నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో. 50 ఏళ్ళు కష్టాలలో సుఖాలలో కలిసి ఉన్న భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టిన సన్నాసిగాడు ఎవడన్నా ఉంటాడా? మన చంద్రశేఖరరావు ఉన్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, అయ్యా చంద్రశేఖరరావు గారు, ముసలమ్మకు ముసలాయనకు జీవితంలో చివరి క్షణాలు గడపడానికి తలా 1000 రూపాయలు ఇవ్వడానికి ఇంట్లో ఇద్దరికి ఏనన్నావు కదా, నీ ఇంట్లో 5గురికి 30 లక్షల రూపాయల నెల జీతం తీసుకుంటున్నావు కదా, ఇది నీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. పేదోళ్ళ ఇంట్లో ఉన్న ముసలమ్మకు ముసలాయనకు నెలకు 2000 ఇవ్వడానికి నీకు ఇష్టం లేదు, నువ్వు కసాయోడివా? నీ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు తీసుకొని 30 లక్షల జీతం తీసుకోవడం తగునా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని,
1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రాణ త్యాగాలు చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ముసలమ్మకు ముసలైనకు 2000 లేవు కానీ నీ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఇచ్చి 30 లక్షల జీతం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడున్న యువకుల్ని, ఈ 4 ఏళ్లలో నోటిఫికేషన్ ఇచ్చినుంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ అయ్యేటివి. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు ఈ రాష్ట్రంలో 1,25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండే. ఈ 4 ఏళ్లలో 75,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిపోయినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేస్తారని చంద్రశేఖరరావు అని ఆలోచన చేయాల్సిన అవసరం నిరుద్యోగ యువత మీద లేదా అని నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువతను 1,00,000 ఉద్యోగాలు 100 రోజుల్లో రావాలంటే ఒక్కడి ఉద్యోగం ఊడాలి. ఎవడా ఒక్కడు గజ్వెల్ ఫామ్ హౌస్ కి వినిపించాలి. ఎవడా ఒక్కడు కేసీఆర్ ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మా షబ్బీర్ అన్నది. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు ఎక్కువ. ఇక్కడ ఉన్న యువకులకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న మా లంబాడి సోదరులకు యువకులకు తెలియకపోవచ్చు. 1976 కంటే ముందు మీరు బీసీలలో ఉండిరి. మీరు బీసీలలో ఉంటే ఆనాడు జైపాల్ రెడ్డి గారు, రవీంద్ర నాయక్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేసి ఇందిరాగాంధీ దగ్గరికి పోయి మా దగ్గర ఉన్న లంబాడి బిడ్డలు కూడా తండాలలో కరెంటు లేక తాగడానికి నీళ్లు లేక మగ్గిపోతున్నారు, ఊరికి బయట విసిరేసినట్టుగా తండాలలో బతుకుతున్నారు, వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని ఆనాడు 1976 కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఇందిరాగాంధీ గారికి చెబితే ఆనాడు లంబాడి సోదరులను ఎస్టీలలో చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు ప్రకటన చేసింది. ఇప్పుడే షబ్బీర్ అన్న చెప్తున్నాడు, ఇదే జిల్లాలో బాన్సువాడలో మా బాలరాజు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గంలో లంబాడి సోదరులకు గిరిజన రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మేము లంబాడి సోదరులకు రిజర్వేషన్లు 6% ఇస్తే ఇవాళ 12% ఇస్తాను మీ ఓట్లను వేయించుకొని నట్టేట ఉంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. अदे विधंगा आज मैं ये पूछना चाहता हूँ हमारे माइनॉरिटी भाइयों को, हमारे मुसलमान भाइयों को ये पूछना चाहता हूँ मैं, भाई आज जाके मस्जिद में पूछो 4% रिजर्वेशन कैसे मिला हमारे मुसलमान भाइयों को। उस दिन मुसलमान भाइयों साइकिल पंचर में, पान डब्बा में, लारी सिलेंडर बन के पढ़ना छोड़ के छोटे मोटे कारोबार में छोटे बंडी पे मोजा बेच के जी रहे, गरीबी से मर जा रहे। माइनॉरिटी भाइयों को, मुसलमान भाइयों को अगर रिजर्वेशन दिए तो वही उन लोगों के बच्चे, बाल बच्चे पढ़ के डॉक्टर, इंजीनियर, लॉयर बन के उनका तरक्की होगा, उनके खानदान सुधर जाएगा बोल के उस दिन अपना शब्बीर भाई आजाद साहब को दिल्ली जाके ये मांगे, उनके नौकरी के लिए नहीं मांगे, हमारे माइनॉरिटी भाइयों को 5% रिजर्वेशन दो बोल के आजाद साहब को रिप्रेजेंटेशन दे के उस दिन हमारे मुसलमान भाइयों को रिजर्वेशन राजशेखर रेड्डी साहब सामने बैठ के दस्तखत करा के 4% रिजर्वेशन दिलाए। आज मैं ये पूछना चाहता हूं हमारे माइनॉरिटी भाइयों को, आप सोचो ये 7-8 साल में आपको जो 4% रिजर्वेशन दिए, हजारों बच्चे डॉक्टर, इंजीनियर, ग्रेजुएट बने, सरकार में नौकरी मिले, फिर हम लोग कांग्रेस पार्टी इतना आपको मदद दिए तो जब जिस दिन सीएम इलेक्शन आए थे उस दिन शादनगर में केसीआर साहब ने ये ऐलान किया, मैं टीआरएस सदर के
मैं ये ऐलान करना चाहता हूं, हमारे मुसलमान भाइयों को 4% बस नहीं होता। अगर एक बार टीआरएस पार्टी सत्ता में आए तो 4 महीने में 12% रिजर्वेशन हमारे मुसलमान भाइयों को देने के लिए ऐलान किया था हमारे शादनगर में। आज यहाँ मौजूद हुए तो मुसलमान भाइयों को मैं पूछ रहा हूँ, 4 महीने गया, 40 महीने गया, 4 साल गुजर गए, आपको 12% मिले क्या? हर एक दिन आप मस्जिद को जा रहे, 5 मरतबा नमाज कर रहे, इतना अल्लाह मियां के सामने झुकने वाले, झूठ नहीं बोलने वाले को, उन लोगों को झूठ पे झूठ, झूठ पे झूठ, झूठ पे झूठ बोल के झुका के पूरा खत्म करके दफन कर दे रहे हैं ना। ऐसे सुअर को दोबारा वोट डालते क्या बोलते? मैं पूछ रहा हूं, मैं ये पूछना चाहता हूँ हमारे मुसलमान भाइयों को, कभी मस्जिद में सुअर को आने देते? फिर जब मस्जिद में सुअर को नहीं आने देते, ये सुअर के बच्चे टीआरएस वाले को कैसे आने देते? इसीलिए मैं ये बोलना चाहता हूँ हमारे मेहनत भाइयों से, भाई वो परसों ये किया, मैं दिल्ली जाके मोदी का कॉलर पकड़ के जोनल व्यवस्था को ला लिए बोल के ऐलान किए केसीआर साहब। अच्छा है भाई, अब वो ताकत वाले मोदी जी को गला पकड़ के लाने वाले हैं। मैं ये पूछना चाहता हूँ, और एक बार दिल्ली को जाओ, एक बार नहीं 2 बार मोदी का गला पकड़ो, क्या बोल के मुसलमानों को 12% रिजर्वेशन देना, ऐसे हमारे गिरिजनों को 12% रिजर्वेशन के लिए 2 बार मोदी जी का गला पकड़ के रिजर्वेशन ला लो। कौन नहीं बोल रहा है? अगर आपको मदद चाहिए बोले तो मैं और शबीर भाई भी हम साथ में आते, तुम पकड़ो। ये सुअर गली में ये बोलेगा मैं मोदी जी का गला पकड़ूंगा, दिल्ली जाके मोदी जी का पांव पकड़ेगा, ये कुछ भी करने वाले नहीं है। इसीलिए और पहला असेंबली इलेक्शन खत्म कर लिए तो पहले इलेक्शन में एमआईएम से जोड़ के इलेक्शन खत्म कर लेके उसके बाद आने वाले इलेक्शन में मोदी जी के साथ मिलने वाले हैं। ये अब सोचने का वक्त आ गए సోదరులారా। ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలే, ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా। ఇవాళ కేటీఆర్ ఒక మాట అన్నాడు, మన ఒక 4-5 సన్నాసులను కామారెడ్డి సంతలకు వెళ్ళి కొనుక్కపోయింది। అవి గాడిదల గొర్రెల నాకు తెలియదు, మొత్తం గాడిదలు గొర్రెలు అవి కొనుక్కపోయినప్పుడు అన్నాడు ఆడ, ఇక షబ్బీర్ బాయ్కి కామారెడ్డిలో జెండ కట్టడం లేదు, షబ్బీర్ బాయ్ కట్టుకోవాలని। ఓరి సన్నాసి కేటీఆర్, నిజాం సాగర్ చౌరస్తాలకు రా, ఎన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా షబ్బీర్ బాయ్ ఎన్నికలలో గెలిపించడానికి రక్తం దారపోయడానికి ఎన్ని వేల మంది చౌరస్తాలో ఉన్నారో, నువ్వు రాలేకపోతే ఇక్కడున్న మా మీడియా మిత్రులకు ఒకసారి మొత్తం తిప్పుకురా వీడియో, మీరు టీవీలలో చూపించకపోయినా సరే ఆ సన్నాసి సెల్ ఫోన్ కు ఒక వాట్సాప్ పంపండి। నేను ఇలా సవాలు విసురుతున్నా, ఈడుండే గంపకు కానీ పక్కనుండే ఏనుగు కానీ లేకపోతే ఫామ్ హౌస్ లో వండుకున్న తాగుబోతుకు కానీ మా మీటింగ్ కాడ షబ్బీర్ బాయ్ని గెలిపించడానికి వచ్చిన నిజాం సాగర్ చౌరస్తాలో చెప్తా ఆయన గురించి కూడా చెప్తా జర్రాగు। షబ్బీర్ బాయ్ని గెలిపించడానికి షబ్బీర్ బాయ్ని గెలిపించడానికి నిజాం సాగర్ చౌరస్తాలో వచ్చిన దగ్గర మిమ్మల్ని అందరిని చూసి పల్లి బఠానీలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళంత మందితో నన్ను చౌరస్తాలో మీటింగ్ పెట్టు। నీ శాతనైతే ఇవాళ ఇంతమంది మీటింగ్ తెచ్చుడు కాదు, కనీసం మా మీటింగ్ కాడ పల్లి బఠానీలు అమ్ముకోనికి ఎంతమంది వచ్చారో నీ చేతనైతే గంట మందితో నీ చౌరస్తాలో మీటింగ్ పెట్టాలని నేను సవాల్ విసురుతున్నా। ఇక మా మిత్రులు ఉన్నారు, ఆయన చెప్తా ఆయన గురించే ఎందుకు చెప్ప। ఇక పక్కన చెప్తుండే సోదరుడు
ఆయన పేరు పోచారం. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అవ్వడం మన గ్రాచారం. కట్టేలేమో తోతి, తొవ్వేదేమో కోతి. రైతులను అందులో పాతి పెట్టి ఆయన ఇద్దరు కొడుకులు మనం ఏం ముందు తెచ్చుకుంటే దాని వెనకాల 2 ఆంబోతులు వచ్చినాయంట తిననీకే. బాన్సువాడలా మీరు ఏమి కానీ పోచారంని గెలిపిస్తే వాళ్ళ కొడుకులు 2 ఆంబోతులు లెక్క తయారై మండలాలు వంచుకొని ఇసుక అమ్ముకుంటారు, కంకర అమ్ముకుంటున్నారు, రోడ్డు కాంట్రాక్ట్లు అమ్ముకుంటారు. పేదోడు ఇల్లు కట్టుకోనికి వస్తే వాళ్ళ దగ్గరనే కంకర కొనాలి, వాళ్ళ దగ్గరనే సిమెంట్ కొనాలి, వాళ్ళ కమిషన్లు ఇస్తే తప్ప అనుమతులు రావు. ఇక అట్లాంటి వాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. మా బాలరాజు దగ్గరికి మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ చెప్తా. కాంగ్రెస్ పార్టీ బలమేందో, కాంగ్రెస్ పార్టీ బలమేందో ముందరి కంటే మాకు వెనకాల మద్దతుగా నిలబడ్డ సోదరులు ఎక్కడి వరకు ఉన్నారో ఒక్కసారి చూడు. కాబట్టి ఇవాళ సోదర గాయన గురించి కూడా ఏదో చెప్తారు. చెప్పకపోతే మీరు ఏమన్నా అనుకున్నట్టు. చంద్రశేఖరరావు ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? ఆయన మందేసినప్పుడు ఆయన నమలలేక బొక్కలు పక్కన పడేస్తే నమలనికి ఒక మనిషి కావాలి కాబట్టి ఎంగిలి బొక్కలు నమిలి బతికే బాల్క సుమన్ గురించి మనకి ఎందుకరా? నువ్వు బాల్క సుమన్ కాదు, బానిస సుమన్వి. నువ్వు ఏందేందో మాట్లాడినావు. ఉరికిస్తా, ఉరికించి కొడతా, నాలుక కోస్తా, ఇంకేందేందో మాట్లాడినట్టు నేను వినలే కానీ మనోళ్ళు చెప్పారు. నేనేం చేయగాని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం నువ్వు దొరికితే యాప చెట్టు కట్టి లాగులో తొండలు ఇచ్చిపోతారు. నీకు పెద్ద పెద్ద కూడా అక్కర్లేదు. బిడ్డ సుమన్ గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీతో మా కార్యకర్తలతో పెట్టుకున్నాడు, కాంగ్రెస్ తో కోక్కున్నాడు ఎవడు బతికి బట్టగట్టలే రాజకీయంగా. నీ లాగుల తొండలిడిచి కొట్టే రోజు వస్తుంది, దానికి సిద్ధంగా ఉండని చెప్తున్నా ఈ సందర్భంగా. ఏది ఏమైనా సోదరులారా, ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మీరు ఆలోచన చేయండి. జేఏసీ పెడితే జెండాలు కట్టింది మనం, దొరగారు వస్తే దండాలు పెట్టింది మీరు, తెలంగాణ రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మనం. మరి జేఏసీ పెడితే జెండాలు ఇచ్చి, దొరగారు వస్తే దండాలు పెట్టి, తెలంగాణ ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చిన మనకేమొచ్చింది? ఇవాళ పదవులు ఎవరికి వచ్చినాయి, అధికారం ఎవరు పంచుకున్నారు? ఇన్ని త్యాగాలు చేసిన మనకు ఏమి రాలే గాని మన త్యాగాల పునాదుల మీద గద్దెలెక్కి విలాసవంతమైన జీవితం గడుపుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇవాళ బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, చివరి మాటగా ఇక మీరు అన్ని పూర్తి చేస్తేనే మాట్లాడేవారు రేపు ఎలాస్తుంది. ఇక మళ్ళా మిగతా ఆడ చెప్తా గాని ఇక మళ్ళా చెప్తా. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న సోదరులారా, మాట్లాడు. ఇవాళ నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్తున్నాడు. గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, గౌన్లోళ్ళు చెట్లు తీసుకోవాలి, బెస్తోళ్ళు ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, మిగతా పేదోళ్ళు బర్రెలు పెంచుకోవాలి, లేకపోతే పేద ఆడబిడ్డలు బతుకమ్మ సిల్కు స్మిత చీరలు కట్టుకోవాలంటున్నాడు. నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది గొర్రెలు పెంచుకోవడానికో, బర్రెలను తీసుకోవడానికో, చేపలను పట్టుకోవడానికో, సిల్కు స్మిత చీరలు కట్టుకోవడానికో ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారా? ఒకవేళ పేదవాళ్ళ బిడ్డలు ఈ పనులు చేస్తే నీ బిడ్డలేమో రాజ్యాలు వెళ్ళిపోవాలా? ఇవాళ నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మ గౌరవం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం 1200 మంది బిడ్డలు ఒక కానిస్టేబుల్ కృష్ణయ్య ఇక్కడ విగ్రహం ఉన్నది. ముదిరాజు బిడ్డ శ్రీకాంత చారి యాదవ్ అనే దళితుడు
ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేఖ నాయక్, సురేష్ నాయక్, కరీం, ఇలాంటి పేదల బిడ్డలందరూ సచ్చింది గొర్రెల కోసమో, బర్రెల కోసమో, చేపల కోసమో, సిల్కు స్మిత చీరల కోసమో అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ సోదరులారా, తెలంగాణ రాష్ట్రానికి ఈ నలుగురు కొరివి దయ్యాల దాకా పట్టుకున్నారు. ఈ కొరివి దయ్యాలను వదిలించాలంటే యాబాకులతో కొట్టాలి. 60 రోజులు ఇంటికొకరు కాంగ్రెస్ పార్టీకి అంకితం కావాలి. ఇవాళ ఇంట్లో అమ్మకు చెప్పురి, చెల్లెలకు చెప్పురి, నాన్నకు చెప్పురి, తమ్ముళ్ళకి చెప్పురి, బిడ్డ నేను బయటికి పోతున్నా, 60 రోజులలో ఎప్పుడన్నా వస్తా, ఎప్పుడన్నా తిన్నా తినకపోయినా, పండుకోకపోయినా నిరంతరం తెలంగాణకు కాపలా కాస్తా, రాబోయే ఎన్నికలలో కారు గుర్తును ఓడగొడతా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి రాండి. ఇవాళ తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకోండి. ఈ 60 రోజులు అప్రమత్తంగా ఉండకపోతే మళ్ళా ఇదేంటో కలవకుంటే చంద్రశేఖరరావు వస్తే రాష్ట్రంలో దోసుకోవడానికి ఇంకేం మిగిలలే. చివరికి మంచిగుండాలని పట్టుకుపోయి బోర్లో వండబెట్టి కిడ్నీలు కోసుకొని అమ్ముకుంటాడు. మన కిడ్నీలు కూడా మనకు మిగిలవు. గ్రామాలలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అంతో ఇంతో కట్నం వస్తే అందులో 20% కమిషన్ అడుగుతాడు. మనం తాళి కట్టాలంటే కేసీఆర్ కు కమిషన్ ఇవ్వాలి. ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఇక నిన్న మన టీవీలలో పేపర్లలో చూస్తున్నాం, 6 అడుగులు ఆయన అడిగిందని. అవునా? ఆయన ఇక చాలు ఈ జీవితానికి, ఇక ఇంతకంటే నాకు సంతోషం ఏం లేదు, ఇక పోతా అన్నాడు. మనం నిజమే అనుకున్నాం. కొంగ కూడా చేపలు పట్టడానికి పోయినప్పుడు ఒంటికాల మీద తపస్సు చేస్తారు కొంగ. అవునా? చేప తోర్కంగా తపస్సు చేస్తుందని చేప దగ్గరకు వచ్చి తిరగని తపక్కంగా నోట పట్టుకుంటారు. ఇవాళ హరీష్ రావు గారు కూడా రాజకీయ వైరాగ్యం ఏదైతే ప్రదర్శిస్తున్నాడో అదంతా నటన. ఆ నటనను నమ్మకండి. ఇవాళ కేసీఆర్ గురించి మళ్ళా ఎప్పుడైనా మాట్లాడదాం. హరీష్, కేటీఆర్ ఇద్దరు దురాశ పరులు, బావబామార్తులు. ఇద్దరు బావబామార్తులకి ఎంత వచ్చినా కూడా ఒకరి మీద ఒకరికి పోటీ. బామార్తి పోయి ఓ చెట్టు కింద కూర్చొని మర చెట్టు కింద కూర్చొని తపస్సు చేసాడు. ఎంతకాలం మంత్రులుకుంటా మా అయ్య పోయేటట్లేడు, తపస్సు చేస్తే దేవుడని వచ్చి మా అయ్యను పంపించి ముఖ్యమంత్రిని చేస్తాడేమని చెట్టు కింద తపస్సు కూసుకున్నాడు. కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇక ఒకడు పోయి ఉప్పందించాడు, ఎర్రోళ్ళ సీన్ లాంటాడు బావకు, అయ్యా మీ బామాది కఠోరమైన తపస్సు చేస్తున్నాడు, దేవుడు దిగొచ్చేటట్టే ఉండు, వస్తే వరమిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, నీ బతుకు సున్నా అవుతుంది, సిప్ప చేతికి వస్తుందని. అట్టయితే పదా ఉరుకు అని ఉరికిరు. ఉరకంగానే ఆయన కింద కూర్చున్నాడు. ఇక మనోడి దగ్గర పొడిగెక్కువ కదా, తెలుగు ఉపయోగించి దేవుడు వస్తే పైనుంచే రావాలి కదా, కాబట్టి చెట్టు పైన కూర్చొని నేను చెప్తే చెట్టు కింద వాటిలో వచ్చినప్పుడు ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా అని కరెక్టే. ఆయన పైన కూర్చున్నాడు. ఇక తపస్సు చేస్తే దేవుడు రానే వచ్చిండు. మొదటి నాకు అడిగాడు, ఏంద్రా నాయన నీ కోరిక చెప్పు, ఇంతకాలం నాకు ఇంత తపస్సు చేసిన వాళ్ళు ఎవరు దొరకలే, నీ కోరిక ఏందో చెప్పాలి. ఆలోచన చేసిండు. అనుమానం వచ్చింది, నేను ఏం కోరుకున్నా కూడా కింద వాడు ఎక్కువ కోరుకుంటే ఎట్లా మరి అని అన్నాక పక్కన ఉన్నాడు మళ్ళీ సలహా చెప్పుడు, పని చేయన్నా నువ్వేం కోరుకున్నా రావడం లేదు కానీ ఓ కంట్లో పొడువు అని కోరుకో అని అంటే, సరే అని స్వామి నాకేమవుతుంది కానీ నా కంటే ఒడుసు ఓ కన్ను తీసేయన్నాడు. సరే నా కన్ను తీసి కిందికి వచ్చిండు. కింది వాడు ఇంక అసలే అతి తెలివాడు. మా బావ పైన ఏం అడిగిందో నాకు తెలియదు, ఏదన్నా కానీ మా బావ ఏం అడితే అది నాకు డబల్ ఇవ్వమని అడిగాడు. ఇక దేవుడు వీళ్ళు 2 కన్నులలో వచ్చిండు. అతి తెలివి ఉంటే గట్లనే అయితే చివరికి ఈ ముందస్తు ఎన్నికలు కూడా గత మాసలే. ఎందుకంటే అసలు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది అని, ముందస్తు వస్తే ముందుగా గెలవచ్చు అనుకున్నాడు. ముందస్తు ఎన్నికలు వస్తేనేమో ప్రతిపక్షంలో కూర్చుంటాం, అసలు టైంకి వస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇవాళ తెలంగాణకు పట్టిన శని వదలాలంటే ముందస్తు వెనుకస్తు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి కారు గుర్తోళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి సోదరులారా, మీ అందరు నాకు మాట ఇస్తున్నారు కదా, ఇస్తారా? మాట ఇచ్చేటోళ్ళు అందరు చేయి పైకెత్తారు. అందరూ
వెనక పక్కన కూడా సోదరులారా ఎన్నుకున్నలు కూడా చేయెత్తాల్సిందే. ఎత్తినట్టేనా? ఇక మసీద్ మీద, మందిరం మీద, చర్చ్ మీద నమ్మకమైన మన తల్లిదండ్రుల మీద ఓటేసి చెప్పులు ఓటేసినట్టేనా? 50,000 ఓట్లతోని కామారెడ్డిలో షబ్బీర్ భాయ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి. గెలిపిస్తారా? 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 50,000 ఓట్లతో షబ్బీర్ భాయ్ని గెలిపించి మీరు పంపుండ్రి. అయితే షబ్బీర్ భాయ్ నెంబర్ 1 అవుతాడు, లేకపోతే నెంబర్ 2 ప్రభుత్వంలో చేర్పించే బాధ్యత నాది. మీకు ఎల్లవేళలా మీ బిడ్డగా అండగా ఉండి, మీ ఇంట్లో ఒక్కడిగా ఉండి ఈ ప్రాంత ఆత్మ గౌరవాన్ని రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ వరకు వినిపించిన షబ్బీర్ భాయ్కి మీరు అండగా ఉండండి. షబ్బీర్ భాయ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. షబ్బీర్ భాయ్ రాష్ట్రంలో మొదటి వాడిగానో రెండవ వాడిగానో ప్రభుత్వంలో ఉంటాడు. మన వాణి, మన బాణి, మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. కామారెడ్డి ఆత్మ గౌరవం నిలబడాలన్నా, కామారెడ్డి బిడ్డల పౌరుషాన్ని శాసనసభలో చూపించాలన్నా షబ్బీర్ భాయ్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సోనియమ్మ. ఇట్లా కాదు, ఫామ్ హౌస్ లో వండుకున్నోని గుండెలు అదరాలి, సరేనా? జై సోనియమ్మ, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. షబ్బీర్ భాయ్ నాయకత్వం, షబ్బీర్ భాయ్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. మన ప్రాంతానికి వచ్చి చాలా సేపు మనందరికీ మాట్లాడి ఇక్కడ జర్నలిస్ట్ సోదరుకు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మేనిఫెస్టోలో పెట్టే అవసరం ఉంది. ఏంటంటే జర్నలిస్ట్ కు 7 ఎకరాల భూమి కామారెడ్డికి రేవంత్ గారు మా జర్నలిస్ట్ సోదరులకు 7 ఎకరాల భూమి ఇచ్చి మళ్ళా ఇప్పుడు ప్లాట్లు మొత్తం గుంజుకున్నారు. వాళ్ళు 9-11 లక్షల రూపాయలు పెట్టి డెవలప్ కూడా చేసుకున్నారు. నేను మీ జర్నలిస్టుకు హామీ ఇస్తున్నాను.